గుంటూరు జిల్లాలో ఎట్టకేలకు ఆపరేషన్ వెంకట్ సక్సెస్ అయింది. చిలకలూరిపేట కుప్పగంజి వాగులో చిక్కుకున్న వెంకటేశ్వరులని కాపాడారు స్థానికులు. గుంటూరు జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో కుప్పగంజి వాగు ఉధృతంగా పొంగి పొర్లింది. ఇదే సమయంలో వాగులో చిక్కుకుపోయాడు వెంకటేశ్వరులు. అతన్ని కాపాడేందుకు ఉదయం నుంచి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు ఓ వ్యక్తి ధైర్యం చేసి అతని దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతను కూడా వరద నీటిలో చిక్కుకుపోయాడు. చివరకు స్థానికుల సాయంతో వీరిద్దరిని రక్షించారు స్థానికులు. ఉదయం 9 గంటల నుంచి వరద నీటిలోనే ఉండిపోయాడు వెంకటేశ్వరులు. అతన్ని రక్షించేందుకు వెళ్లిన స్థానికుడు సైతం వాగులోనే చిక్కుకుపోయాడు. దీంతో స్థానికుల్లో టెన్షన్ పెరిగింది. ఎలాగైనా వీరిని కాపాడాలనే నిర్ణయానికి వచ్చారు స్థానికులు. దీంతో అందరూ ఒక్కటయ్యారు. తాళ్ల సాయంతో నీళ్లలో దిగారు. చివరకు అనుకున్నది సాధించారు. వెంకటేశ్వరులతో పాటు మరో వ్యక్తి సైతం కాపాడగలిగారు. ఎక్కడికి చిలకలూరిపేటలోని కుప్పగంజి వాగులో చిక్కుకున్న వెంకటేశ్వరులను స్థానికులు రక్షించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, అసలు స్థానికులందరూ ఎలా అతన్ని కాపాడగలిగారు? 8 గంటలుగా ఆ వాగులో చిక్కుకున్న వెంకటేశ్వరులు ప్రస్తుతం ఎలా ఉన్నాడు? వరప్రసాద్, దాదాపు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు వరద నీటిలో చిక్కుకుపోయిన వెంకటేశ్వర్లు అనే ఒక యువకుడిని స్థానికులు కాపాడి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ యువకుడు మన దగ్గర ఉన్నారు. బాబు, చెప్పు, ఎన్ని గంటలకి ఈ వర్షం వచ్చింది? ఎన్ని గంటలకు మీరు బయటకు వచ్చారు? అసలు ఏం జరిగింది? నైట్ నుంచి వర్షం పడుతూనే ఉంది సార్. మేము మార్నింగ్ టిఫిన్ చేసాము. టిఫిన్ చేసి చూసేసరికి వరద బాగా వచ్చేసింది. బాగా ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ వద్దని మా తాతయ్య వాళ్ళు ఐసపల్లిలో ఉన్నారు పక్కనే. అక్కడికి వెళ్దాం అనుకొని నేను, మా నాన్న, మా అమ్మ, మా చెల్లెలు ఉంది వనజ, బయలుదేరాను సార్. కొంచెం దూరం వచ్చేసరికి ఫ్లోటేజ్ ఎక్కువైపోయింది. నది ఇంకా లోపలికి వచ్చేసాను సార్. లోపలికి వచ్చేసరికి నేను మునిగిపోయాను. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు నేను చూసుకోలేదు. ఇంకా నేను వెళ్తా ఉండలకే దారిలో చెట్టు తగిలింది సార్. ఇంకా చెట్టుకి ఉండిపోయింది సార్. ఇంకా మార్నింగ్ 9:39 కాడ నుంచి ఇప్పుడు ఒకటికి ఇక్కడే ఉన్నారు సార్. మా ప్రజలు వాళ్ళందరూ వచ్చేసి నాకు చాలా హెల్ప్ చేశారు సారు. మమ్మల్ని కాపాడారు. నాకు కూడా ఇంతటికి మమ్మల్ని వచ్చింది కానీ చూడని కూడా చూడలేదు సార్. నేను అసలు ఎలా ఉన్నారు ఏం అర్థం కావట్లేదు. నాకు మైండ్ పోతుంది అసలుకి. అంటే బయటికి వచ్చేటప్పుడు స్థానికులు మీకు ఎవరైనా చెప్పారా బయటికి వెళ్ళొద్దు ఇట్లా వరద వచ్చిందని? ఎవరు చెప్పలేదు సార్. బయటకు వెళ్ళమని రమ్మన్నారు సార్. తొందరగా ఫ్లోటేజ్ ఎక్కువ అవుతుంది అంటే మేము లిఫ్ట్ దగ్గర ఉంటాం కాపలా. ఆ పద్మారావు అన్నయ్య కాల్ చేసి తొందరగా వచ్చేసేయండి బయటికి అని చెప్పారు. మేము అలాగే బయటకు వచ్చేస్తున్నామని వచ్చే లోపల ఇక వచ్చేసింది సార్. కొట్టుకొని వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు వాగులో వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా ఫ్లడ్ వచ్చేసిందా? నీకు ఈత వచ్చా? వచ్చు సార్. అందులో నాకు ఈత వచ్చు సార్. ఇంకా అలాగే ఈతేసుకుంటా లోపలికి వెళ్ళిపోయాను. ముళ్ళన్నీ ఇరుక్కున్నాయి సార్. ఒక 5 నిమిషాల లోటుకి అసలు ముళ్ళు వదిలిపెట్టలేదు సార్ నన్ను. ఎలా ఒకళ్ళు తప్పి చొక్కా చింపుకొని సరే వెళ్ళిపోయాను సార్. నేను వెళ్ళిపోయాక అక్కడ చెట్టు నలక చెట్టు దగ్గరికి వెళ్ళి ఉన్నాను సార్. ఇంకా అక్కడి నుంచి చెట్టు వరద ఎక్కువ అవుతుందని చెట్టు ఎక్కుతానే ఉన్నాను. మళ్ళీ వరదకి తడిసింది కాబట్టి జారిపోయాను సార్. ఇంకా అక్కడే ఉండిపోయాను సార్. ఇప్పుడు చుట్టూ దాదాపు వేల సంఖ్యలో ప్రజలు ఉన్నారు కదా, నీకేంటి ధైర్యం ఉందా వీళ్ళు ఎలా అయినా వచ్చి కాపాడతారని? లేదా నీ ఏమనుకున్నావు? అసలు కాపాడతారు అనుకున్నాను సార్. వాళ్ళ పరిస్థితులలో వాళ్ళు రాలేకపోతే నేనే వరద తగ్గిపోయినాక చిన్న తగ్గిపోయినాక నేనే వద్దాను. 2 రోజులైనా సార్ అక్కడే ఉండేసి వద్దాం అనుకున్నాను సార్. నేను నీకు ఈత వచ్చాను కదా, రాలేని పరిస్థితి? వచ్చు సార్, కానీ నేను ఎక్కువగా వేయలేను సార్. అది ఫ్లోటేజ్ వల్ల నన్ను ఇంకా తీసుకెళ్ళిపోయాను. చాలా ఫుల్గా వస్తుంది సార్ వరద అది. ఇంకా అందువల్ల మా తెలిసిన వాళ్ళు చాలా మంది పక్క గంగనపాలెం, కాంట్రపాలెం, మా ప్రెసిడెంట్ వాళ్ళందరూ వచ్చి పోలీసుల వారి సాయంతో నన్ను కాపాడారు సార్. మా బాబాయ్ ముఖ్యంగా నా దగ్గరికి వచ్చి నువ్వేం భయపడొద్దు, ఏం కాలేదు అమ్మ నాన్న కానీ చెప్పాడు సార్. నేను ఇంకా అప్పటి వరకు ధైర్యం లేక నేను కూడా చనిపోదాం అనుకున్నాను సార్. మామూలుగా కనపడలేదు. ఇంక వాళ్ళు కూడా పోయి ఉంటారు, నేను కూడా వదిలేద్దాం అనుకున్నాను సార్. కానీ మా బాబాయ్ వచ్చి అందరూ ఉన్నారు, నువ్వు ఇక్కడే ఉండి నేను మళ్ళీ వస్తానని వచ్చేసి ఒడ్డుకొచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చారు సార్. ధైర్యంగా మళ్ళీ మా స్థానికులు వచ్చి మా ప్రజలు వచ్చేసి నన్ను కాపాడారు. మీ బాబాయ్ చెప్పాడా బయట ప్రజలందరూ ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వస్తున్నారు, హెలికాప్టర్ వస్తుందని చెప్పారా? చెప్పాడు సార్. హెలికాప్టర్ వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, నువ్వేం భయపడ మాకు, మన వాళ్ళు కూడా అందరూ ఉన్నారు, టైంకి వచ్చేస్తారు, నువ్వేం పడిపో, నీకు తోడుంటానని నా పక్కనే ఉన్నాడు సార్ మా బాబాయ్.
రుణపడి ఉంటాను సార్, వీళ్ళందరికీ జన్మ జన్మలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. ఓకే, ఇప్పుడు నీ కోసం ఇంతమంది ప్రజలు వీళ్ళంతా ఉన్నారు కదా, లోపల ఉన్నప్పుడు అసలు ఏమనిపించింది? వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాను అనుకున్నావు అసలు? వెళ్ళగలుగుతాను అనుకున్నాను సార్. వాళ్ళు వెళ్ళగలుగుతాను. ఫ్లోటేజ్ తగ్గినాక నేనే వద్దామనుకున్నాను సార్, చిన్నగా ఎలాగో అలా ఒకసారి ట్రై చేశాను సార్. కానీ వరద ఎక్కువగా ఉండడం వల్ల రాలేకపోయాను, అక్కడే చెట్టు దగ్గరే ఉండిపోయాను సార్. చేతులు కాళ్ళన్నీ చాలా దెబ్బకి. ఏం చదువుతున్నావు నువ్వు? నేను ఇంటర్ సెకండరీ చదువుతాను సార్, భావన ఎడ్డికూరులో, నషాపేట. ఓకే, ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకు చెప్పే సమాచారం క్షేమంగా ఉన్నానని? ఇప్పుడే మా అక్కయ్యతో మా మేడం వాళ్ళతో మాట్లాడాను సార్, ఫోన్ చేశారు, నేను బాగానే ఉన్నాను చెప్పాను. ఎన్టీవీ ద్వారా చెప్తావా వాళ్ళకి ఏమన్నా, మీ బంధువులకి? బంధువుల కంటే చెప్తా నేను చాలా బాగానే ఉన్నాను, మా ప్రజలు చాలా మంది బాగానే చూసుకున్నారు, వచ్చేసారు తొందరగా, మీరేం టెన్షన్ పడమాకండి, నేను 2 రోజుల్లో మీ దగ్గరికి వచ్చేస్తానులే బాబాయ్ పిన్ని, నా కుటుంబ సభ్యులకు నేను బాగానే ఉన్నాను చెప్తున్నాను, మీరేం టెన్షన్ పడమాకండి, ఎవరు చెప్పినా ఫోన్ చేసినా మీరు టెన్షన్ పడమాకండి, నేను బయటకు వచ్చాను, లైవ్లో చూడండి ప్లీజ్, నాకేం కాలేదు, మీరేం టెన్షన్ పడొద్దు. దీంతో పాటు ఏదైతే యువకుడు ఉన్నాడో వెంకటేశ్వర్లు ప్రమాదంలో చిక్కున్నాడన్న తర్వాత దాదాపు 2 గంటల పాటు స్థానికులు తీవ్ర ప్రయత్నం చేశారు, అయితే సాధ్యపడలేదు. వాళ్ళ సమీప బంధువే ఆ బంధువు వెళ్ళాడు అక్కడికి సాహసోపేతంగా, ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలు ఫణంగా పెట్టి వెళ్ళాడని చెప్పొచ్చు. చెప్పండి, మీరు అసలు అక్కడికి ఎలా వెళ్ళగలిగారు? తాళ్ల సాయంతో మీరు ముందు ప్రయత్నం చేశారు, అది సఫలం అవ్వలేదు, ఆ తర్వాత ఏం చేశారు? తాళ్ళు సహాయంతోనే వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ జనం అటు చెప్పి ఇటు చెప్పి ఎక్కడ నేను ఇబ్బంది పడతానని నా సొంత ధైర్యంతో, మా మేనమామ కొడుకే ఈ అబ్బాయి, నా సొంత ధైర్యంతో వాడికి నేను తీసుకురాలేకపోయినా ఎలాగైనా సరే ధైర్యం చెప్పి వాడిని ఎలాగైనా సరే మా వాళ్ళకి చెప్పి ఎలాగైనా సరే తీసుకొని రావాలన్న ధైర్యంతో నేను వెళ్ళా. ఆడికి వెళ్తే వీడు వాళ్ళ అమ్మ నాన్న అడుగుతున్నాడు ఎంతసేపటికి, వాళ్ళు ఉన్నారు రోడ్డు మీదే ఉన్నారు, నీకోసమే నేను వాళ్ళందరిని కాపాడానని వాడికి ఒక ధైర్యం చెప్పి వాడిని నేను ఇక్కడికి తీసుకురాగలిగా. ఆ ధైర్యంతోనే వాడు ఇక్కడికి రాగలిగాడు. ఆ ప్రెజర్గా వాటర్కైనా భయపడ్డాడు పిల్లగాడు, భయపడితే నేను ఉన్నాను నీకెందుకు ఎలాగైనా సరే నేను తీసుకెళ్తానని చెప్పి ఆ ధైర్యంతో నేను ఇక్కడికి తీసుకురాగలిగా. ఓకే, ఇప్పుడు హెలికాప్టర్ వచ్చింది, చక్కర్లు కొడతా ఉంది, అప్పుడు బయటకు వస్తాం అనుకున్నారా, లేదంటే స్థానికులు వస్తున్నారు కదా ఈ లోపు ఏమనుకున్నారు అప్పుడు? అసలు హెలికాప్టర్ ఒకసారి రౌండ్ వేసినప్పుడు నమ్మకం కుదిరింది, ఏది మమ్మల్ని అయినా కనీసం ఒడ్డుకు చేర్చుద్దులే అన్నట్టుగా నేను ఒక భావన ఇది పడ్డా. కానీ ఎంతసేపు తిరుగుతుంది అటు ఇటు తిరుగుతుంది అని నాకు దాని మీద నమ్మకం లేక మా ఊళ్ళో చేసే ధైర్యానికి నేను దానికి ధైర్యం సపోర్ట్ చేసి ఆ అబ్బాయిని ఎలాగైనా సరే వాళ్ళకి దగ్గర దాపులో తీసుకొచ్చి ఇద్దరం వాడు నా మీద భుజాల మీద ఎక్కించుకొని అయినా సరే తీసుకొని వాళ్ళకి అందియగలిగా. వాళ్ళు ఇంకా ఒడ్డుకు తీసుకొచ్చారు. దాదాపు 8 గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అసలు ప్రమాద ఘటనలో చిక్కుకోవడం ఒక ఎత్తు అయితే, అంతసేపు నీళ్లలో ఓ పక్కన నాంతూ భారీ వర్షం, ఒకవైపు ఆకాశం మేఘావృతం అయి ఉంది. మరి ఎంతకాలం అంతసేపు ఉంటామో తెలియని పరిస్థితుల్లో చాలా మానసిక సంఘర్షణ గురై ఉంటారు. ఈ నేపథ్యంలోనే వేల సంఖ్యలో అయితే ప్రజలు కూడా వచ్చారు, వాళ్ళకి మద్దతుగా, ఆ యువకుడికి మద్దతుగా వేల సంఖ్యలో వచ్చారు. ఎప్పటికప్పుడు ఆ యువకుడు బాగుండాలి, వీళ్ళంత త్వరగా బయటికి రావాలి, ఆ యువకుడిని ప్రభుత్వం రక్షించాలి అని అనేక మందికి ఫోన్లు చేశారు, అధికారులకి విన్నవించుకున్న పరిస్థితి. అయితే సాహసోపేతంగా స్థానికులే, అంటే ఓ పక్కన ఎన్డీఆర్ఎఫ్ రావడానికి అవకాశం లేక హెలికాప్టర్ దిగడానికి అవకాశం లేని పరిస్థితుల్లో స్థానికులే ఒక సాహసం చేశారని చెప్పుకోవచ్చు. మోకుల సాయంతో, పెద్ద పెద్ద తాళ్ల సాయంతో ఒక కనీసం 20-30 మంది ఒక వరుసగా నిలబడి వెళ్ళి ఈ ఇద్దరిని కాపాడి తీసుకొచ్చారంటే అది ఒక నిజంగా చాలా గొప్ప విషయం. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఎన్టీవీ ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అటు ప్రభుత్వానికి సమాచారం చెప్తుంది, అలాగే బాధితులకు కూడా, అంటే ఎవరైతే ఈ పిల్లవాడికి సంబంధించినటువంటి యువకుడికి సంబంధించి యోగక్షేమ సమాచారాలు తెలుసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సమాచారం చెప్తా ఉంది. అలాగే హెలికాప్టర్ వస్తుందని కానీ ఎన్డీఆర్ఎఫ్ వస్తుందని కానీ సమాచారం ఇస్తూనే ఉంది. అయితే కొంత ఆలస్యమైంది హెలికాప్టర్ రావడానికి, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల కొంత ఆలస్యమైంది. అయితే మొత్తానికి స్థానికుల సహాయంతో, ప్రజల సహకారంతో ఆ యువకుడైతే బయటపడ్డాడు. మరో పక్కన వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి మిగతా సభ్యుల కోసం కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు అధికారులు. వరద నేపథ్యంలో మిగతా 3 సభ్యులు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లకు సంబంధించిన తల్లిదండ్రులు, అలాగే వెంకటేశ్వర్లకి సంబంధించిన పిన్ని కూతురు కూడా ఈ ఘటనలో ప్రమాద బారిన పడ్డారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వాళ్ళ ఆచూకీ కోసం అధికారులు విస్తృతంగా గాలిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.